హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సౌజన్యాని. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. దేవుని పూజా వస్తువులు రాగి ఇత్తడివి తెల్లగా తలతల మెరిసిపోయేటట్టుగా మన చేతికి ఎలాంటి నొప్పి తగలకోకుండా చిటికలోనే క్లీన్ చేసుకోవచ్చండి. ఇక్కడ చూశారు కదండి, దేవుని పూజా వస్తువులు ఎంత నల్లగా మడ్డిగా ఉన్నాయో. ఇవి చూడటానికి అసలు ఎన్ని రోజులు అవుతుందో అనుకుంటున్నారు కదా, అవన్నీ కూడా క్లారిటీగా అయితే చెప్తాను. ఇలా తెల్లగా తలతల మెరిసిపోవాలంటే ముందు ప్రాసెస్ ఏంటనేది అయితే చూద్దామండి. ఇక్కడ చూడండి, ఒక పెద్ద గిన్నెలో సగానికి అయితే నీళ్ళు తీసుకున్నాను, స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఇక్కడ చూసారు కదా, నిమ్మ చెక్కలు, వీటి నుంచి జ్యూస్ అయితే తీసేసానండి. అయితే ఈ జ్యూస్ లేని నిమ్మ చెక్కల వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి, కానీ వీటిని దేనికి పనికిరావని పడేస్తూ ఉంటారు చాలామంది. సో అస్సలు పడేయాల్సిన అవసరం లేకుండా ఇలా నీళ్ళల్లో అయితే వేసేసాను. ఇవి మరుగుతూ ఉండాలండి. ఇలా మరుగుతూ ఉండేలోపు ఇక్కడ చూద్దాము, ఇవి చూడటానికి మీకు ఎలా అనిపిస్తుంది. అమ్మో, ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఇవి మడ్డి పట్టిపోయి బాగా నల్లగా అయిపోయాయి, అసలు క్లీన్ చేయక చాలా సంవత్సరాలు అవుతుందేమో అనుకుంటారు కదా, కానీ అలా అయితే కాదండి. జస్ట్ ఒక 15 days అయితే అవుతుంది. ఎందుకంటే కొంచెం ఇంట్లో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల పూజ అయితే చేసుకోవట్లేదు. సరే, 15 to 20 days అనుకోండి. 20 daysలో ఎంత నల్లగా అయిపోయాయో చూడండి, బాగా మడ్డి పెట్టి పెరిగిపోయింది కదా. అయితే చాలామంది ప్రతిరోజు క్లీన్ చేస్తున్నప్పటికీ కూడా క్లీన్ చేసినంతసేపు తెల్లగా తలతల మెరిసిపోతాయండి. నెక్స్ట్ డే మార్నింగ్కి మళ్ళీ నల్లగా అయిపోతూ ఉంటాయి. ఇవే కాదండి, పాతకాలం నాడు పూజ చేసుకునే పూజా వస్తువులు కూడా ఉంటాయి. అవి కూడా అంతే, బాగా నల్లగా ఉంటాయి కదా. వాటిని కూడా మనం చిటికలో ఎలా క్లీన్ చేసుకోవాలనేది అయితే చూద్దామండి. ఇక్కడైతే చూడండి, బాగా వాటర్ మరుగుతుంది కదండి. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఇంట్లో మీరు ఏ షాంపూ అయితే యూస్ చేస్తూ ఉంటారో ఆ షాంపూ అయితే తీసుకోండి. నేనైతే మీరా షాంపూ తీసుకున్నానండి. ఏ షాంపూ అయినా యూస్ఫుల్ అవుతుంది. మీరా షాంపూలో అయితే కుంకుడుగాయ ఉంటుంది కాబట్టి ఇంకా బాగా యూస్ఫుల్ అవుతుందండి. సో ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత ఇలా వాటర్ ఇంకా బాగా మరగనివ్వాలండి. ఇక్కడ చూసారు కదండి, వాటర్ అయితే బాగా తెరులుతూ ఉంది. ఇలా తెరులుతున్న వాటర్లో మన దగ్గర ఉన్న పూజా ఐటమ్స్, రాగి ఇత్తడి అన్నీ కూడా ఏవైతే నల్లగా ఉన్నాయో అవన్నీ కూడా ఇలా మునిగేటట్టుగా వేసుకోవాలండి. ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను చూడండి, ఇలా బాగా లోపలికి మునిగిపోవాలి. అంటే మీ దగ్గర ఉన్న వస్తువులను బట్టి మీరు గిన్నెను అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ పెద్ద పెద్ద ఐటమ్స్ ఉన్నాయనుకోండి, పెద్ద గిన్నె అయితే పెట్టుకోండి. ఇక్కడైతే నేను తక్కువే పెట్టుకున్నాను గిన్నె, ఎందుకంటే చిన్న చిన్నవేనండి అన్నీ కూడా. మీకు ఇలా తీసి చూపిస్తున్నాను చూడండి బయటికి. ఎందుకంటే ఇది అసలు తెల్లగా వస్తుందా లేదా అనేది మీకు డౌట్ ఉంటుంది కదా, అందుకోసం చెక్ చేయడం కోసం ఇలా బయటికి తీసి అయితే చూపిస్తున్నాను. తెల్లగా అయితే వస్తుంది. అయితే వెంటనే రాదండి, జస్ట్ ఒక 10 minutes పాటు ఈ మరుగుతూ ఉన్న వాటర్లో అయితే ఈ పూజా వస్తువులన్నీ కూడా ఉంచేసేయాలి. ఈ విధంగా 1 by 1 మొత్తం కూడా నా దగ్గర ఉన్న వస్తువులన్నీ కూడా వేసేస్తున్నాను. అంటే చిన్న చిన్న ప్రమిదలు, అంటే అదే కుందులు అంటారు కదా, కుందులు, ప్లేట్స్ అన్నీ కూడా, దేవుని ఏమైనా ఇత్తడి ఉంటాయి కదా విగ్రహాలు, అవి ఉన్నా కూడా వేసేసుకోవచ్చండి. అన్నీ ఈ విధంగా వేసేసి 10 minutes పాటు బాగా మరగనిచ్చేసాను. ఇక్కడ ఉన్న పూజా సామాన్లన్నీ కూడా ఈ గిన్నెలో వేసేసానండి. అయితే ఈ పూజా సామాన్లన్నీ మునిగేటట్టుగా ఉండాలి, అప్పుడే ఇవి తెల్లగా వస్తాయి. కాబట్టి వాటర్ కొంచెం తక్కువగా ఉంటే మరి కొంత వేసేసుకున్నాను. ఇలా బాగా మరుగుతూ ఉన్న వాటర్లో 1 స్పూన్ అయితే సోడా ఉప్పు వేసేసుకున్నాను. ఈ సోడా ఉప్పు వేసేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే మొత్తం పొంగి స్టవ్ అంతా ఖరాబ్ అవుతుంది కాబట్టి స్టవ్ అయితే తగ్గించేసుకోవాలండి కంప్లీట్గా. ఈ విధంగా మళ్ళీ ఈ వాటర్ ఇదంతా కూడా మరుగుతూ ఉండాలి. ఎందుకంటే సోడా ఉప్పు క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది, మీ అందరికీ తెలుసు. సోడా ఉప్పు వేసిన తర్వాత కూడా ఒక 10 minutes పాటు బాగా మరగనివ్వాలండి. చూసారు కదా, ఎంత నల్లగా జిడ్డు పట్టి ఉన్నవైనా సరే తెల్లగా తలతల మెరిసిపోతాయండి. మనం చెయ్యి పెట్టి కష్టపడి రుద్దాల్సిన అవసరం లేదు. సో మీకు క్లారిటీగా తెలియటం కోసం ఇక్కడ ప్లేట్ అయితే ఉంది కదా, ఈ ప్లేట్ అయితే ఈ గిన్నెలో పట్టదు, అందుకోసమే దీన్ని బయటనే ఉంచేసాను. అయితే ఈ ప్లేటు మిడిల్లో ఈ వాటర్ అంతా వేసేసాను. అయితే ఒక 10 minutes ఉంచేసానండి. ఆ తర్వాత మీకు చూపిస్తాను చూడండి. చూసారు కదా, వాటర్ వేసిన దగ్గర ఎక్కడైతే వాటర్ బాగా అబ్జర్వ్ చేసుకుంటుందో అక్కడ కొంచెం తెల్లగా ఉందండి. అబ్జర్వ్ చేసుకున్న దగ్గర నల్లగా మచ్చలు మచ్చలుగా ఉంది కదా, అది కూడా మొత్తం నీట్గా అయితే క్లీన్ అవుతుంది. సో మీకు డిఫరెంట్ తెలియటం
వేయటం కోసం ఇలా అయితే చేసేసాను. ఇప్పుడైతే ఈ వాటర్ అంతా తీసేస్తానండి. మీకు ఇప్పుడు అంతగా తెలియదు కానీ మొత్తం లాస్ట్లో అయితే క్లారిటీగా అర్థమైపోతుంది. ఇక్కడ చూశారు కదా, మరుగుతూ ఉన్న వాటర్లో ఎంత తెల్లగా తలతల మెరిసిపోతున్నాయో. అయితే మనం దగ్గరే ఉండి ఇవి కొంచెం మునగవు కాబట్టి అటు ఇటు అనుకోవాలండి. అది పెద్ద గిన్నె కానీ డేక్షా కానీ పెట్టుకున్నాం అనుకోండి, మొత్తం అడుగునే ఉంటాయి కాబట్టి మనం అటు ఇటు తిప్పాల్సిన పని అయితే ఉండదు. చూశారు కదా, అడుగున ఉన్నది ఎంత తెల్లగా వచ్చేసిందో. ఈ విధంగా అడుగున ఉన్న వస్తువులన్నీ కూడా తీసి బయట అయితే పెట్టేసుకోవచ్చు 1 by 1. సో ఇంకా దాదాపు అయితే నీట్గా క్లీన్ అయిపోయినట్టే కాబట్టి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఈ విధంగా పూజా సామాన్లు, ఇత్తడి, రాగి ఏవైతే వేసేసానో అవన్నీ కూడా తీసి బయట పెట్టేసేసుకుంటున్నాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ వాటర్ బాగా వేడిగా ఉంది కాబట్టి ఈ వేడి వాటర్తో కూడా మనము ఏవైనా సరే లిక్విడ్ లాగా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి క్లీనింగ్ అయితే చేసేసుకోవచ్చండి. సో ఇంకా లోపల ఉన్న పూజా వస్తువులన్నీ కూడా తీసి బయట పెట్టేసేసుకుంటున్నానండి. అంటే ఈ లిక్విడ్ దేనికి యూస్ఫుల్ అవుతుంది అనే డౌట్ కూడా మీకు రావచ్చండి. ఇది ఓన్లీ షాంపూ, లెమన్, సోడా ఉప్పు 3 వేసాం కాబట్టి ఇది ఒక పెద్ద బాటిల్లో వేసేసుకొని స్ప్రే లాగా డైనింగ్ టేబుల్స్ ఉంటాయి కదా అవి, లేకుంటే కౌంటర్ టాప్, స్టవ్ ఇలాంటి వస్తువులు ఉంటాయి కదా, అదేవిధంగా వాష్ ఏరియా ఉంటుంది, అక్కడ టైల్స్ ఉంటాయి, మబ్బుగా నల్లగా ఉంటాయి కదా మురికి పట్టి, అలాంటి చోట కూడా ఈ లిక్విడ్ వేసి బాగా రుద్దినట్లయితే తెల్లగా తలతల మెరిసిపోతూ ఉంటాయండి. టైల్స్ అయితే మంచి పాజిటివ్ వైబ్స్ అయితే వస్తుంది. అంటే వాష్ ఏరియా అంటే మీకు తెలిసిందే కదా, అంత నీట్గా అయితే ఉండదు, బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. గుడ్ స్మెల్ రావాలంటే ఈ లిక్విడ్ చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ చూశారు కదా, మనం తీసి బయట పెట్టుకున్న ఈ రాగి ఇత్తడి వస్తువుల్ని కొంచెం ప్రిల్ లిక్విడ్ యాడ్ చేసేసి ఒక స్క్రబ్బర్తో ఇలా క్లీన్ చేస్తున్నాను. అంటే మనం రుద్దాల్సిన అవసరం లేదు కదా, నార్మల్ వాటర్తో కడిగేసి పక్కన పెట్టుకోవచ్చు కదా అనే డౌట్ అయితే మీకు రావచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే పైన అయితే జిడ్డు అంటే నలుపు అంతా పోయినా, జిడ్డంతా పోయినా కూడా కొంచెం మబ్బుగా షైనింగ్ కోల్పోయినట్టుగా ఉంటాయండి. సో మనం కొంచెము ఇలా లిక్విడ్ వేసి క్లీన్ చేసినట్లయితే ఇలా తెల్లగా తలతల మెరిసిపోతూ ఉంటాయండి. చూశారు కదా, ప్రతి ఒక్క వస్తువు కూడా ఎంత తెల్లగా వచ్చేసిందో. సో ఈ విధంగా మనం ఎక్కువ కష్టపడుకోకుండా, మన చేతులకి నొప్పి అంటుకోకుండా తెల్లగా మెరిసిపోయేటట్టు అయితే చేయొచ్చు. చూశారు కదండి, సో చాలా క్యూట్గా ఉన్నాయి. ఎన్నో ఏళ్ళ తరబడి ఉన్న పాతకాలం నాటి పూజా సామాన్లు కూడా ఇలా మనం తెల్లగా మెరిసిపోయేటట్టుగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. చూశారుగా ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇదండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బై బై, టేక్ కేర్. ఇంకొక మంచి యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.